Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వైఎస్ షర్మిల దారిలో పయనిస్తున్నారు కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ పార్టీతో పేరు ప్రకటించారు కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్టీపీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణలో సరికొత్త రాజకీయ విప్లవం రాబోతుందన్నారు కవిత. సో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానంటూ కూడా కవిత కామెంట్ చేశారు. ప్రధానంగా నిరుపేద, బడుగు, బలహీన వర్గాల గొంతుకలమై నినదిస్తామంటూ కూడా కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తండ్రి కేసీఆర్ పైన తీవ్ర విమర్శలు చేశారు కవిత. ఈ సందర్భంగా కేసీఆర్ ఉద్యమ రథం దారి తప్పిందంటూ కూడా కల్వకుంట్ల కవిత ఘాటుగా విమర్శించారు. నిఘా నీడలో తెలంగాణ బతుకుతుందంటూ కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి తొత్తుగా కవిత వ్యవహరిస్తున్నారంటూ కూడా విమర్శలు ఓవైపు బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి. తాజాగా కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీని ప్రకటించడం, సో ఏదైతే తండ్రి పైన మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పించినటువంటి వైనం చూసుకున్నప్పుడు తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఎంతవరకు ఉంది అనేటువంటి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇటీవలే వైఎస్ఆర్ టీపీ అనేటువంటి పేరుతో వైఎస్ షర్మిల కూడా పార్టీ పెట్టారు. తర్వాత అది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆమె ఆంధ్ర రాజకీయాలకే పరిమితమైనటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి ఇద్దరు కుమార్తెలు ఒక రెండు కొత్త రాజకీయ పార్టీలతో ముందుకు రావడం, సో షర్మిల వ్యవహారం కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టి తర్వాత మళ్ళీ ఆంధ్రాలో వెళ్ళి సో ప్రజెంట్ కాంగ్రెస్లో అధ్యక్షురాలుగా ఉన్నారు ఒకవైపు షర్మిల, మరోవైపు కవిత తాజాగా పార్టీ పెట్టినటువంటి వైనం. సో ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలు పార్టీలు పెట్టడం మాత్రం కొంతవరకు ఒకే రకంగా కనబడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అండి. సిరాజ్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల గతంలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రారంభించారు. అదేవిధంగా పార్టీ ప్రారంభించిన తర్వాత పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర కొనసాగించారు. దాదాపు 3000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసిన ఘనత ఉంది. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల భాగంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్టీపీని విలీనం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా షర్మిల అంశం ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ వచ్చిందంటే, కేసీఆర్ కూతురు కవిత టిఆర్ఎస్ పార్టీగా నామకరణం చేయడం, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పందాన్ని ఎంచుకున్నానంటూ ఆమె చేసిన ప్రకటన కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో షర్మిల కూడా తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ పార్టీని ప్రారంభించింది. అదే పందాన్ని ఎన్నుకున్న కవిత తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదైతే పార్టీ అజెండా కంటే ముందు ఆమె నేను ఖచ్చితంగా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానన్న ప్రకటన, మరోపక్క నిరుపేద, బడుగు, బలహీన వర్గాల గొంతుకవుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. వీరిద్దరి సారూప్యత, వీరిద్దరు రాజకీయాల్లో వచ్చిన నేపథ్యం చూసినప్పుడు గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి షర్మిలకు ఎలాంటి రాజకీయ పదవులు ఇవ్వలేదు. కేవలం 2019 ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసింది. ప్రచారం తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె క్రమేపీ రాజకీయాలకు దూరం అయ్యారు. తరువాత జరిగిన విభేదాల కారణంగా ఆమె పార్టీ పెట్టారు. ఇక్కడ కవిత అంశాన్ని మనం గమనించినప్పుడు, కవిత తెలంగాణ జాగృతి పేరుతో ఒక ఉద్యమ సంస్థ స్థాపించారు. బతుకమ్మ పండగ నేపథ్యంలో జాగృతి స్థాపించారు. జాగృతి వ్యవహారాలు కొనసాగిస్తుండగానే ఆమె ఎంపీగా గెలిచారు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఆమెను కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ చేసినప్పటికి కూడా అయితే లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర రావడం, క్రమేపీ అది బీఆర్ఎస్ కు భారీ ఎఫెక్ట్ కొట్టడం, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం ఇది. అయితే ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తనను అటు కేటీఆర్, ఇటు సంతోష్ రావు ఎఫెక్ట్ వల్లే తాను పార్టీ నుంచి బయటకు వచ్చాను, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను, రాబోయే రోజుల్లో పార్టీని స్థాపించానంటూ పదే ఆమె వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూశాం. అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలు కేవలం అధికారం కోసం మాత్రమే తాము సొంత పార్టీలో ఉండలేని పరిస్థితిని సృష్టించుకున్నారు. ఎందుకంటే అధికారం అనేది ఒకరి వైపే ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో కుమార్తెలకు ఎక్కడ అవకాశం వచ్చిన నేపథ్యం మనం దక్షిణ భారతదేశంలో చూడలేదు. కేటీఆర్ కు బాధ్యతలు అప్పచెప్పారు. మరోపక్క హరీష్ రావును పార్టీని లీడ్ చేసే పరిస్థితి. అక్కడ జగన్మోహన్ రెడ్డి నేరుగా తన పార్టీని తానే
డీల్ చేసే పరిస్థితి ఉంది. జగన్ అంతా తానే పార్టీ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల్లో కవితకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, మరోపక్క షర్మిలకు అలాంటి అవకాశం లేదు కాబట్టి పార్టీ నుంచి బయటికి వెళ్లారు. మరో పార్టీ స్థాపించే చివరికి ఎట్టగల కాంగ్రెస్. కానీ కిరణ్ కొంతవరకు కల్వకుంట్ల కవిత ఒంటరిగా పోటీ చేసి అంత కెపాసిటీ ఆ పార్టీకి ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు గమనించినప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, ఏ పార్టీతో కలిసి ముందుకెళ్లకుండా, సో రాజకీయ సిద్ధాంతాలు అనేటువంటి దాంతోనే ముందుకెళ్తే తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఇంత స్కోప్ ఉందంటారా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ పైన నేరుగా కవిత విమర్శలు చేస్తుంది. దాదాపు ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్న కవిత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తన తండ్రి తప్పు చేశారు, ఉద్యమ పందా నుంచి పక్కకు తప్పుకున్నారు, ఆయన మారిన మనిషి మనిషి అంటూ చేసిన వ్యాఖ్యలు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కాదు, సామాన్య ప్రజలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఉద్యమం నేపథ్యము, ఉద్యమంలో ఆ పార్టీ పుట్టినప్పటికీ కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనేది ఎంత వాస్తవమో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అనేది అంతే వాస్తవం. అలాంటి నేపథ్యంలో కేసీఆర్ పైన కవిత నేరుగా వ్యాఖ్యలు చేయడం చాలా మంది హర్షించని పరిస్థితి ఉంది. చాలా ఏదైతే ఉద్యమకారులకు, ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబాలందరికీ తప్పు చెప్తున్నాను, నేను ఆ కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒరిజినలే డూప్లికేట్ అంటూ నేరుగా టీఆర్ఎస్ విమర్శలు కురిపిస్తుంది. గతంలో కవిత ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ లైట్ తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏదైతే కవిత తన పార్టీని ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ ఒరిజినల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒరిజినలే డూప్లికేట్. ఇప్పుడు కవిత డూప్లికేట్ అంటూ నేరుగా బీఆర్ఎస్ విమర్శలు కురిపిస్తుంది. అయితే ఈ విమర్శలు అన్నింటినీ ఎదుర్కొని కవిత ఎలా పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ పుట్టిన తర్వాత ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. ఆ బలోపేతం చేసుకోవాలి, పార్టీకి లీడర్లు ఉండాలి, తర్వాత నాయకులు ఉండాలి, తర్వాత అభ్యర్థులు ఉండాలి. ఇదే పందాలో షర్మిల కొనసాగినప్పటికీ షర్మిల రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యి తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరింది. అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో చివరి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసే పరిస్థితులు ఉంది. ఇవన్నీ ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో అధికారం అనేది ఒకరి దగ్గరే కేంద్రీకృతం అవుతుంది, ఒకరికే ముఖ్యమంత్రి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ ను చూసినా, మరోపక్క కేసీఆర్ ను చూసినా వీరికి అధికారంలో భాగస్వామ్యం కావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలు జైలుకి వెళ్ళినప్పటికీ కూడా షర్మిల జైల్లో భాగస్వామ్యం తీసుకుందా, జైలుకి వెళ్ళిందా అంటూ వైసీపీ నేతలు మరోపక్క తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా కవిత వ్యవహారాన్ని చూసినప్పుడు నేరుగా లిక్కర్ స్కామ్ లో ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నేరుగా సుప్రీంకోర్టులో లీగల్ గా ఫైట్ చేసిన నేపథ్యం. ఈ మొత్తం వ్యవహారాలు చూసిన తర్వాత కవిత గాని షర్మిల గాని పార్టీలు స్థాపించారంటే వీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కావాలనే ఒక లక్ష్యంతోనే పార్టీలు పెట్టారు తప్పితే ఇవి ప్రజలకు ఉపయోగపడే పార్టీలా లేదా అనేది భవిష్యత్తులో తేలాలి. అయితే ఇప్పటికే షర్మిల అంశం ముగిసిపోయింది. షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీలకు రానిచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఆమె చివరికి ఎట్టకేలకు కాంగ్రెస్ చేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఉన్న కవిత వ్యవహారం చూసాం. కవిత ఏ మేరకు తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తుంది? ఈ రాబోయే రోజుల్లో ఇంత బలమైన పార్టీలు, ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, మరోవైపు టీఆర్ఎస్, ఈ 3 పార్టీలను తట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీని బిల్డ్ చేయడం అంత ఆశామాషి కాదు. భవిష్యత్తు రాజకీయాలను ఎలా మలుపు తిప్పుకుంటుందా కవిత అనేది చూడాలి. అయితే కవిత చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూసాం. కవిత నేరుగా కాంగ్రెస్ పార్టీని ఒక రకమైన టార్గెట్ చేస్తే నేరుగా కేసీఆర్ పైన విమర్శ చేయడం మాత్రం కొంతమంది బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. మరికొంతమంది ప్రజలు కూడా కేవలం అధికారం కోసం మాత్రమే కవిత పార్టీ పెట్టిందంటే విమర్శలు చూపిస్తారు. చూడాల్సినది రాబోయే రోజుల్లో కవిత రాజకీయ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది, కవిత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఏ మేరకు నెగ్గుతారనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి ఎన్నికలు లేవు, పార్టీ దృష్టిపైనే బలోపేతం చేసే పరిస్థితి ఉంది. అయితే ఈ 2.5 సంవత్సరంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2.5 సంవత్సరం అయింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ కాదు, ప్రతిపక్ష బీజేపీ కూడా నేరుగా రేవంత్ రెడ్డి తొత్తు కవిత అంటూ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. భవిష్యత్తు రాజకీయాలు ఎలా మారుతాయనేది మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
మొత్తం మీద మీరన్నట్లుగా సో షర్మిల బాటలోనే కవిత కూడా పయనించబోతున్నారా? మరి ముఖ్యంగా కవిత యొక్క పరిస్థితి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మొత్తం మీద వైఎస్ షర్మిల దారిలోనే పయనిస్తున్నారు కల్వకుంట్ల కవిత. ప్రధానంగా టీఆర్ఎస్ పేరుతో ఒక కొత్త పార్టీని ప్రకటించారు కవిత. సో గతంలో వైఎస్ఆర్టీపీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, సో ఏపీబీసీ అధ్యక్షురాలుగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. సో తెలంగాణలో సరికొత్త రాజకీయ విప్లవం రాబోతుందంటూ కూడా కవిత పేర్కొన్నారు. ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని ఆమె స్వయంగా కామెంట్ చేసినటువంటి వైరం కనబడుతుంది. ప్రధానంగా నిరుపేద బడుగు బలహీన వర్గాల గొంతుకలమై నినదిస్తామంటూ కూడా కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తండ్రి కేసీఆర్ పైన తాజాగా తీవ్ర విమర్శలు చేశారు కవిత. కేసీఆర్ ఉద్యమరథం దారి తప్పిందంటూ కూడా కవిత ఘాటుగా విమర్శించారు. నిఘా నీడలో తెలంగాణ బతుకుతుందంటూ కవిత వ్యాఖ్యానిస్తున్నారు. సో రేవంత్ రెడ్డికి తొత్తుగా కవిత వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఆరోపణలు మొదలుపెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడాలి మొత్తం మీద కల్వకుంట్ల కవిత పార్టీ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్వాగతించేటువంటి అవకాశం ఉంటుంది, ఎంతవరకు చట్టసభలకి ప్రాతినిధ్యం కల్పించేటువంటి అవకాశం ఉంటుంది, కవిత పార్టీ ఏర్పాటు ఏ పార్టీ మీద ప్రభావం చూపించబోతుంది, ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి ప్రతికూలంగా ఉంటుందో వేచి చూడాలి.